నేను పడిన బాధ. ఐఎమ్ సో సారీ. బట్ ఇంకా ఎవరు పడకూడదండి ఆ సిచ్యువేషన్. మరి సైడ్లో ఒక గ్యాప్ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. పాపకి సర్జరీ చేసి అంటే లైక్ లాప్రోస్కోపీ సర్జరీ అంటాం కదా, లైక్ చిన్న హోల్ పెట్టి లోపలికి ఒక వైట్. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. పిల్లలకి స్పెసిఫిక్గా పేరెంట్స్ అందరికీ ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోని పేరెంట్స్ అందరూ అసలు ఏ పాయింట్ మిస్ అవ్వకండి, ఎండ్ వరకు వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో షేర్ చేసిపోయే ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్లో యాజ్ అ పేరెంట్స్గా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు, అట్ ద సేమ్ టైం మీ పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే అన్నీ తెలిసి నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల చాలానే పెద్ద సిచ్యువేషన్ అయిందండి. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ వీడియో రూపంలో మీ ఎంతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా మళ్ళీ చెప్తున్నాను, ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పిల్లలకి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి, బేబీస్కి సంబంధించి, అలాగే ఎప్పటికప్పుడు షాపింగ్ హాల్ రివ్యూస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలి అంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ అండి ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. మీరు కనుక నన్ను రెగ్యులర్గా ఫాలో అయితే ఒక 1 month బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశానండి మన ఛానల్లో, పిల్లలకి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఎలా కేర్ తీసుకోవాలని చెప్పి. సో ఆ టైంలో పాపకి కాఫ్ వచ్చింది, కాఫ్ తర్వాత కోల్డ్, తర్వాత ఫీవర్. ఇట్స్ కామన్. ఒక 5 days వచ్చింది, తగ్గిపోయింది అనమాట. తను రెగ్యులర్గానే స్కూల్కి వెళ్ళిన యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. కాఫ్ అండ్ ఫీవర్ తగ్గింది, కానీ కోల్డ్ మాత్రం కొంచెం ఉందన్నమాట. కోల్డ్ ఏదైతే ఉందో అది 1 week వరకు అసలు తగ్గట్లేదు అనమాట. కోల్డ్తో పాటు లిటిల్గా దగ్గు కూడా స్టార్ట్ అయిన తర్వాత నేను డిసైడ్ అయ్యాను నెక్స్ట్ డే మార్నింగ్ ఖచ్చితంగా హాస్పిటల్ విజిట్ చేయాలి, ఇది కొంచెం సీరియస్ సిచ్యువేషన్ లానే ఉంది అని చెప్పి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లైక్ 5 or 6 అయింది. ఆ టైంలో జెస్సీ విపరీతంగా ఏడ్చిందనమాట. కడుపులో నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి గట్టిగా ఏడ్చి ఇంకా వణికిపోయి చాలా ఇబ్బంది పడింది అనమాట. కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయానండి. ఆంధ్ర చిల్డ్రన్స్ హాస్పిటల్లో రెగ్యులర్గా చూసారా ఫైల్ ఎంత ఉందో, తనకి వ్యాక్సినేషన్ నుంచి అక్కడికే తీసుకెళ్తాను. సో నేను పాప మా సిస్టర్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడు అక్కడ ఒక మదర్ వచ్చారు, నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు అమ్మ పాఠశాల కదా అని అడగడం జరిగింది. బట్ నేను అంత హ్యాపీగా ఆవిడ వెల్కమ్ చేయలేకపోయాను, బికాస్ నా సిచ్యువేషన్ అది కాదు. బట్ ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారండి నన్ను. జనరల్గా పిల్లలకి దోమలు కుట్టినప్పుడు ఎక్కువగా మచ్చలు వచ్చేస్తుంటాయి. వాళ్ళ పాపకు అంత కంప్లీట్గా ఎంత బైట్స్ ఉన్నాయన్నమాట. చిన్న మచ్చలు అయిపోయింది, ఫేస్ మీద కూడా అక్కడక్కడ మచ్చలు అయిపోయింది. ఇవి తగ్గాలంటే ఏం చేయాలని చెప్పి నన్ను అడిగారండి. కాటగలిగినా లేదు అంటే కొన్నిసార్లు ఇన్సెక్ట్స్ కూడా బైట్ చేస్తుంటాయి, అటువంటిప్పుడు కూడా మచ్చలు అయిపోతూ ఉంటాయి. ఆ మచ్చలు వచ్చినప్పుడు బేబీస్ చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. దోమ కరవగానే అదంతా రెడ్ బంప్ వచ్చేస్తుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, బేబీస్ చాలా ఇబ్బంది పడతారు కదా. అటువంటి సిచ్యువేషన్లో లెవలప్ పారి ఆఫ్టర్ బై టర్మరిక్ బామ్ కనుక అప్లై చేశారనుకోండి, ఆ ఏరియాలో వచ్చిన స్వెల్లింగ్ తగ్గుతుంది అండ్ బేబీస్ కూడా చాలా స్మూత్గా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది 100% ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ తయారు చేశారంటే ఇది న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి బేబీ యొక్క సెన్సిటివ్ స్మూత్ జెంటల్ స్కిన్ మీద హ్యాపీగా సేఫ్గా యూజ్ చేసేటప్పుడు ఆయుర్వేదిక్ అంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ హల్దీ అండ్ పుదీనా అని యూజ్ చేశారు. అందరికీ తెలిసిందే కదా, న్యాచురల్గానే యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అలాగే పుదీనా ఏం చేస్తుందంటే కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బేబీకి ఎక్కడైతే ఈ దోమకాట్లు ఉన్నాయో, లేదంటే చిన్న పురుగులు కుట్టడం వల్ల ఏదైనా డాట్స్ ఉన్నాయో మీరు అప్లై చేయటం వల్ల ఆ యొక్క రెడ్నెస్ తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, బేబీకి ఆ ఇచ్చింగ్ ఇరిటేషన్ కూడా తగ్గుతుంది. చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుందండి. ఇది డర్మటాలజికల్గా టెస్ట్ చేయబడింది కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా మన పిల్లల కోసం సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. మనకి 25 grams ఆఫ్ ప్యాకేజింగ్లో బాటిల్ ఫామ్లో వస్తుంది. లోపలంతా మనకి ఎల్లో కలర్లో ఉంటుంది, ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ కాబట్టి ఎల్లో కలర్లో ఉండదు. అసలు గ్రీజీగా ఉండదు, నాన్ స్టిక్కీగా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఈ ప్రోడక్ట్ మనకి లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. డాక్టర్ ఇమీడియట్గా పాపను చూసి కడుపు దగ్గర నొక్కడం, అలాగే ఎలా ఉంది అని చెప్పి బ్యాక్ సైడ్ అంతా స్టెథోస్కోప్తో చెక్ చేశారు. ఇమీడియట్గా మనం ఎక్స్రే తీయండి నాకు తెలుస్తుంది అని చెప్పారనమాట. ఈ ఎక్స్రేలో చూడగానే సార్ అన్నారు అంత బ్లాక్ ఫాగ్లో ఉంది కదా, అదంతా కప్పం పట్టేసిందండి, సీరియస్ సిచ్యువేషన్, మీరు ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయించండి అన్నారండి. సో ఇది పాపకి చేయించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తామన్నమాట. డాక్టర్ అన్ని టెస్టులు చేయగానే డాక్టర్ చెప్పారు సిచ్యువేషన్ ఈజ్ వెరీ సీరియస్,
ఇంకా మీరు నెక్స్ట్ స్కానింగ్ కూడా చేయించమన్నారండి. స్కానింగ్ చేయగానే ఇక్కడ మీరు చూస్తున్నారా లెఫ్ట్ సైడ్లో ఒక గ్యాప్ కనిపిస్తుంది కదా, మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో. ఈ లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ పాపకి ఒక ఎఫ్యూజన్ వచ్చిందని చెప్పి అన్నారండి. ఇలాగా ఇది ఏంటంటే బ్రాంకల్ నిమోనియా అండి. సో ఇటువంటి సిచ్యువేషన్లు ఇలానే లంగ్స్ అంతా కఫం పట్టేస్తుంది. సో ఇమీడియట్గా పాపని మీరు లేట్ చేయకుండా హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారు. సో నేను రెగ్యులర్గా చెక్ చేయించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అతను స్పెషలిస్ట్ అనమాట, సుబ్రహ్మణ్యం హరికిషన్ అని చెప్పి. ఈయన మనకి విజయనగరంలో అవైలబుల్గా ఉంటారండి. ద బెస్ట్ డాక్టర్, నేను టీబీ చెస్ట్ స్పెషలిస్ట్ అనమాట. అప్పుడు సార్ ఒక సజెషన్ ఇచ్చారండి. నేను ఇలాంటి కేసెస్ని చాలా చూశాను. మీరు అస్సలు టెన్షన్ పడద్దు, పాపని కంప్లీట్గా నేను రికవరీ చేస్తాను, నన్ను నమ్మండి. బట్ నాకైతే ఇన్పేషెంట్ లేదు, సో నేను పక్కనే ఉన్న ఎస్ఎస్ హాస్పిటల్కి మీకు రిఫర్ చేస్తాను, నేనే వచ్చి చూసుకుంటాను, పర్సనల్గా పాప కేర్ తీసుకుంటానని చెప్పారు. చిల్డ్రన్స్ హాస్పిటల్ సార్ శ్రీనివాస్ సార్ పీడియాట్రిక్ చూసుకుంటారు, అలాగే మేడం గైనిక్ చూసుకుంటారు అనమాట. సార్ చెప్పగానే పైన స్పెషల్ రూమ్, సార్ మేడం రెస్ట్ తీసుకునే స్పెషల్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లో పాపని జాయిన్ చేసాము. ఫస్ట్ 24 hours మనం యాంటీబయాటిక్స్ ఇచ్చి అబ్జర్వ్ చేద్దాం. అది నార్మల్ సిచ్యువేషన్కి వచ్చాకంటే పాపకి పల్స్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. అస్సలు డౌన్ అవ్వట్లేదు, తను రెస్పిరేషన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఆక్సిజన్ కూడా పెట్టారనమాట. సో ఆక్సిజన్ అయితే ఒక 3 days కంటిన్యూగా తన ఆక్సిజన్ మీదే ఉందండి. సిచ్యువేషన్ కంట్రోల్ అయ్యి స్టేబుల్ అయ్యి తనకి స్టమక్ పెయిన్ తగ్గి అంతా ఓకే అనుకుంటే అప్పుడు మరొకసారి స్కాన్ చేద్దాము. స్కానింగ్లో మనకి ఆ ఫార్మేషన్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది ఇంకా అలానే ఉంది దాని పర్సంటేజ్ అనుకుంటే అప్పుడు ఇమీడియట్గా మనం పాపకి సర్జరీ చేసి, అంటే లైక్ లాప్రోస్కోపీ సర్జరీ అంటాం కదా, లైక్ చిన్న హోల్ పెట్టి లోపలికి ఒక వైర్ని పంపించి లోపల ఉన్న ఆ యొక్క కఫాన్ అంతటిని తీసేస్తాం, మళ్ళీ స్టిచ్చింగ్స్ వేసేస్తాం అని చెప్పారు. నేను డెలివరీ అయినప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు, నేను పడిన బాధ. ఐఎమ్ సో సారీ. బట్ ఇంకా ఎవరు పడకూడదండి ఆ సిచ్యువేషన్, మరి ఏ పేరెంట్కి రాకూడదు. అఫ్కోర్స్ ఇంతకన్నా పెద్ద పెద్దవే ఉంటాయి, క్యాన్సర్ లాంటివి కూడా పిల్లలకు వస్తూ ఉంటాయి. ఆ టైంలో నేను ఒకటే అనుకున్నాను, కొంతమంది పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇన్యాక్టివ్గా ఉంటారు, లైక్ స్పెషల్ కిడ్స్ ఉంటారు కదా, ఇంకా సర్జరీలు చేస్తారు, కొన్ని ఇంకా పెద్ద పెద్ద సీరియస్ సిచ్యువేషన్స్ కూడా పిల్లలకి అవుతూ ఉంటాయి. నిజంగా ఆ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాంటి సిచ్యువేషన్స్ ఎంత ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. పాపకు చిన్నదే కదా అని చెప్పి నన్ను నేను సముదాయించుకున్నాను అనమాట ఆ టైంలో. బట్ నేను చేసిన చిన్న తప్పు, కోల్డే కాఫే కదా తగ్గిపోతుందే కదా అని చెప్పి నేను చేసిన చిన్న తప్పు, అంటే అది ఇంత సీరియస్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇది నాకు ఒక లెసన్, నాకే కాదు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పేరెంట్కి ఒక లెసన్ అండి. మన పిల్లల విషయంలో ఏదైనా చిన్నదైనా సరే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకప్పుడు చిన్నదైనా తగ్గిపోయేది, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న మనం తింటున్న ఫుడ్ అయితే కానీ, మనం పీల్చున్న గాలి అయితే కానీ ఏది మంచిది కాదు, అంత కలుషితమైంది. నేను ఎంత కేర్ తీసుకుంటాను, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా షుగరు, మైదా, కుదిరినంత వరకు ఇవన్నీ అవాయిడ్ చేస్తాను. హెల్దీ ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు తెలిసిందే కదా, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ నేను ఎంత తీసుకున్నా సరే మా పాపకి ఈ యొక్క ప్రాబ్లం వచ్చిందనమాట. అసలు ఇది రావడానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంట. అంటే స్కూల్లో పిల్లలకి ఎవరికైనా ఉన్న ఇదే సిచ్యువేషన్తో బాధపడుతున్న పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళు దగ్గినప్పుడు ఆ యొక్క దగ్గర నుంచి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంట, అది మనకు వచ్చి మన బాడీని ఎఫెక్ట్ చేస్తుందంట. రీసెంట్గా లాస్ట్ ఇయర్ టాక్స్లో కూడా నేను ఈ వీడియో చూసానండి. సేమ్ వాళ్ళ పాపకు కూడా ఇదే సిచ్యువేషన్. నేను మీకు చెప్తున్న సజెషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఎవరు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. కోల్డ్ కాఫే కదా అని లైట్ తీసుకోకండి. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు నా ఫ్యామిలీ చాలా అండగా నిలిచిందండి. మా మమ్మీ అయితే హాస్పిటల్ హాలిడే పెట్టి నాతోనే ఉన్నారు. మా చెల్లి వాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు, మా పిన్ని, చిన్న పిన్ని, పెద్ద పిన్ని, అత్త, బాబాయ్, ఫ్యామిలీ అంతా నాకు ఎంత సపోర్టివ్గా ఉన్నారనమాట. అప్పుడు తెలిసింది ఫ్యామిలీ వాల్యూ అంటే ఇది. మనకు ఫ్యామిలీ ఎంత ధైర్యంగా ఉంటుందని చెప్పి 3 days హాస్పిటల్లో ఉన్నాం. పాప ఆక్సిజన్ మీదే ఉంది. కంటిన్యూస్గా మెడికేషన్స్ అనేవి, యాంటీబయాటిక్స్ అండ్ ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో అవన్నీ పాపకి త్రూ ఐవీ ద్వారా ఎక్కిస్తున్నారు. సో ఆఫ్టర్ 3 days తర్వాత మనం స్కాన్ చేద్దాం, అంతా ఓకే అనుకుంటే పర్వాలేదు, లేకపోతే సర్జరీ చేయాలని చెప్పారండి. దానికి పాప సిచ్యువేషన్ స్టేబుల్గానే ఉందని చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది.
సో ఇప్పటికే వీడియో చాలా లెందీ అయిపోయింది కాబట్టి వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియోలో పాప 3 days తర్వాత స్కాన్ తర్వాత డాక్టర్స్ ఏమన్నారు, సర్జరీ అయిందా లేదా, ఎలా రికవరీ అయింది, ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఏంటి, టైంలో నేను ఫైనాన్షియల్గా మెంటల్గా నేను ఫేస్ చేసిన పరిస్థితులు అన్నింటినీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నాను, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఏది లైట్ తీసుకోకండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఐ హోప్ ఈ వీడియో ద్వారా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిందో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.